నమస్తే సంజయ్ గారు. నమస్తే రవి తమ్ముడు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఒక కామెంట్ చేశారు. ఇది మీ ప్రభుత్వం మీద, ఇందులో మీ దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే సీతక్క మీద ఒక కామెంట్ చేశారు. ఏదైతే అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఏదైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగులకి వాళ్ళకి 10 మార్కులు అనేది మన ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అది 10 మార్కులు కూడా ఎక్కువే, అది చేయడం వల్ల ఇందులో పెద్ద స్కామ్ ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆవిడ స్పందించడం జరిగింది సత్యవతి రాథోడ్ గారు. దాని మీద కూడా ఒక రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశారు. సో మరి ఏంటి అలా ఆ వ్యాఖ్యలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా సీతక్క గారు ఏం చేసినా ఒక రకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద ఉన్నటువంటి రాజకీయం? ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు సీతక్క ఏది చేసినా ఆమె స్కామ్ అని అంటది. దేనికని అంటే తను చేయలేని పని సీతక్క చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఆమె కూడా సంక్షేమ శాఖ మంత్రి కాదు కాబట్టి సీతక్క చేస్తుంది కాబట్టి నేను చేయలేను కాబట్టి ఆమె స్కామ్ అని చెప్తుంది. అసలు సత్యవతి రాథోడ్ గారు నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నా. ఇవాళ అంగన్వాడీ టీచర్ అంటే ఒక ఉద్యోగం కాదు. అందులో బాలింతలు వస్తారు, గర్భిణీ స్త్రీలు వస్తారు, పిల్లల ఆలన పాలన. 10 మార్కులు ఇంటర్వ్యూకి, పక్క రాష్ట్రం 20 మార్కులు, మన రాష్ట్రం 10 మార్కులు. మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోవాలి, అదే బేస్ తో పోవాలని మీరు అంటున్నారు కదా సత్యవతి గారు. అసలు స్కిల్ అనేది ఉండొద్దా? మార్కులు ఉండడం కాదమ్మా. ఇక్కడ ఒక అంగన్వాడీ టీచర్కి అమ్మతనం కావాలి. ఇంటర్మీడియట్ అమ్మాయికి అమ్మతనం ఉండదు, పెళ్లి కాలేదు. ఇక్కడ ఉండాల్సింది 3 సంవత్సరాల పిల్లలకి ఒక అమ్మతనం ఉండాలంటే, ఒక ఆలన పాలన ఉండాలి అంటే ఆ అమ్మాయికి అంటే వాళ్ళకి ఓపిక అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ అమ్మాయికి ఓపిక ఉంటుందా? ఇక్కడ ఒక అమ్మతనాన్ని చూడాలి మనం. కానీ 10 మార్కులు ఇంటర్వ్యూ ఉంటే సీతక్కని స్కామ్ అంటారా? అది ఎట్లా కరెక్ట్? ఇప్పుడు అక్కడ కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది ఇది ఇంటర్వ్యూ అనేది. సీతక్కకు ఏం సంబంధం అండి? అంటే బాగా మీకు అలవాటు అయిపోయింది సీతక్కని విమర్శించాలి. మీ పనే అది. ఎందుకంటే పెద్ద సార్ దగ్గర మెప్పు పొందాలంటే సీతక్కని విమర్శించాలి. ప్రతి వచ్చిన పనికి మాలినాడు సీతక్కని విమర్శిస్తాడు. సీతక్కని విమర్శించేటప్పుడు సీతక్క చేసిన పనిలో మీరు పోటీ పడండి అని నేను సవాల్ విసిన బీఆర్ఎస్ నాయకులకి. ఒక్కరు ముందుకు రారు. ఆమె చేసే పనిలో 10% మీరు ఎక్కడ చేసిరు? ఇవాళ నేను సత్యవతి అక్కకు ఒకటే నేను సవాల్ విసురుతున్నా. అక్క నువ్వు ఇంత చెప్తున్నావు కదా అక్క, మహిళలు అంటున్నావు కదా, అన్యాయం అంటున్నావు కదా. ఖమ్మంలో 12 ఏళ్ల పిల్ల అత్యాచారం జరిగినప్పుడు నువ్వు ఏడున్నావు అక్క? ఎవరు స్పందించలేదు. నువ్వు స్పందించినవా? ఒక హాస్పిటల్ పోయి మీరు పోయి చూసి వచ్చిండ్రా అక్క? మరి సీతక్క పోయింది, చూసింది, 70,000 రూపాయలు ఇచ్చింది, తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా అని చెప్పింది, నా బాధ్యత అని చెప్పింది. ఒక ఆదివాసి బిడ్డ ఒక పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉంది అంటే తొలి మహిళ అంటే మళ్ళీ ఆ శాఖకు మంత్రి అయినందుకు ఆమె మీద నిందలేస్తున్నారా మీరు? ఒక మహిళా శిశు సంక్షేమ శాఖకి ఒక ఆదివాసి బిడ్డ మంత్రి అయినందుకు మీరు నిందలేస్తున్నారా? 10 మంది మహిళల గురించి మంచి కోరినందుకు నిందలేస్తున్నారా? ఎవరు అసలు తండ్రి పేరు, తల్లి పేరు, భర్త పేరు, ఎవరి పేరు చెప్పుకోకుండా ఒక రాజకీయంగా ఒక ఉక్కు మహిళగా ముందుకొస్తున్నందుకు ఆమె మీద మీరు అవినీతి అని మరకలు అంటిస్తున్నారా? దేంట్లో అంటిస్తున్నారండి సత్యవతి గారు? మీరు సత్యవతి రాథోడ్ గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు 15,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు మీరు? అది తెలంగాణ ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, తెలంగాణలో మాకు తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యము, వాళ్ళ బాగోగులే ముఖ్యమని ధోరణితో సీతక్క గారు వెళ్తున్నారు. ప్రతి ఫ్యాషన్ అయిపోయింది. మొన్న ఒకడు వచ్చేమో ఇసుక దందా అని చెప్తారు. ఇసుక దందా చేస్తుంది, ఇసుక దందాలో లాభం వస్తుంది అన్నోడేమో అంతకుముందు రెడ్ కోలో ఎంత అవినీతి చేసిండో అందరికి తెలుసు. ఇంకొక ఆయన IAS IPS ఆఫీసర్ అట, ఆయన వచ్చి సీతక్క మీద వ్యాఖ్యలు చేస్తాడు. పెద్ద ఫ్యాషన్ అంటే పెద్ద సారు మెచ్చాలే, సీతక్క మంచి పనులు చేస్తుంది, సీతక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంటే మేము ఏం చేయలేకపోతుంది, ఈ శాఖలు ఉన్నా మేము ఏం చేయలేకపోయినాం అని చెప్పేసి విమర్శిస్తున్నారు. కానీ ఇవాళ ఒక మహిళలకు, డ్వాక్రా సంఘాలకు ఎంతో చేనితనిస్తుంది, ఆహర్నిశలు పనిచేస్తుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా, పార్టీలకు ఓటుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇట్లా సెల్ఫ్గా అంటే మీరే 1,00,000 రూపాయలు సంఘాలలో తీసుకొని మీరే ఆర్థికంగా ఎదగండి, మహిళల మనోభావాలు దెబ్బతినకుండా అని చెప్పేసి ఇవాళ ఆమె సింపుల్గా సాదా సీదగా ఆమె కట్టే చీర కూడా 800 రూపాయలు ఎక్కువ ఉండదు, 800 లోపే. ఇవాళ ఒక వార్డు నెంబరే గల్లలు ఎగరేసుకుంటారు. ఇవాళ ఆమె చెట్లల్లా గుట్టలల్లా మూటలు మోసుకుంటూ
పోతుంది పోయి ఇవాళ అక్కడ ఉన్న ప్రజలకు అవసరాలను తీరుస్తుంది ఆమె సీతక్క. సత్యవతి రాథోడ్ అక్క, నువ్వు ఏ అక్క, ఎన్ని చేసినావు అక్క, నీ అమాయంలో ఏమేమి చేసినావు అక్క, వీళ్ళకి నేను న్యాయం చేసినా, గిట్లా జరిగినా, ఇన్నిసార్లు విజిట్ చేసినా, ఇంతమంది ఆదుకుందని చెప్పక్క, నువ్వు ఏమక్క అంటే సీతక్క. సీతక్క ఇప్పుడంటే సత్యవతి రాథోడ్ గారు ఒక ఎలిగేషన్ చేశారు. అవును, అంతకుముందు సమ్మక్క సారక జాతర అప్పుడు చేసినటువంటి ఎలిగేషన్లు అక్కడే దాదాపుగా 8,000 ఎకరాలు, సారీ 100 ఎకరాలు, లేకపోతే ఎన్ని ఎకరాలు దందా ఈ మధ్య కాలంలో సీతక్క గారి మీద వస్తున్నటువంటి అవినీతి మరకలు ఎందుకు అనంటే సీతక్క గారు ఒక ఉక్కు మహిళగా తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతుంది కాబట్టి ఏదో ఒకటి పళ్ళున చెట్టుకే రాళ్ళంటారు కదా, ఏదో ఒకటి చేయాలి. ఎవరు చేయలేని పని ఇలా మొగోడు కూడా చేయలేడండి. ఆ రకంగా ఆమె ఆహార నిశలు పనిచేస్తుంది. నిజంగా నేను చెప్తున్నా, నేను దగ్గరుండి చూసినా కదా, నేను తిండి లేదు తిప్పలేదు, తిరుగుతూనే ఉంది, చేస్తూనే ఉంది. పిల్లలన్నీ స్వయంగా హాస్టల్స్ తనిఖీ చేసేటప్పుడు బాత్రూమ్లలో పోయి కూడా చూస్తుంది. అంటే వీళ్ళ మొఖాలకి నేను చూసినా ఏసీ రూమ్ చేస్తున్నారు అనుకుందాం. అవును, వీడియోలు తీయించుకుని రీల్స్ లో ఫేమస్. వినండి, వీడియో తీయించుకొని అని కాదు, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నువ్వు మంచి పని చేస్తున్నావు, మరి నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? వీడికి ఏదో నేను న్యాయం చేస్తానే కదా నన్ను నువ్వు పిలిచినావు. మరి మంచి పని చేసినప్పుడు 10 మంది వీడియోలు పెడుతున్నప్పుడు తప్పే ఉంది, తప్పే ఉంది. అంటే పనికి మాల నా కొడుకులు ట్రోల్ చేస్తారు, అని పని లేనోడే చేస్తాడు ఇది ట్రోలు. 100% ఆమె చేసే పని 100% సోషల్ మీడియాలలో మారుమ్రోగాలి. ఎందుకు అనంటే ఆమె చేసే పని 10 మందిని ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళు అట్లా ఉండదు, ఎందుకంటే మనం చెయ్యం కదా, మనం చెయ్యం, ఇంకోటి చెయ్యొద్దు, అమ్మ పెట్టదు అడుకోనియదు. ఎంతసేపటికి బురద చల్లాలి, ఎంతసేపటికి సీతక్క మీద బురద చల్లితే పెద్దసారి మెచ్చుకుంటాడు, మంచి పదవులు ఇస్తాడు మాకు, అంతే తప్ప మీరు ఎప్పుడన్నా వచ్చేది 10 మంది దగ్గరకు వచ్చి 10 మంది నాడిని చూసింది లేదు, 10 మందిని ఆదుకున్నది లేదు, 10 మందికి మేలు చేసింది లేదు.